ప్రజా ప్రభుత్వం తొలి ఏడాది రికార్డు పాలన సాగించింది అని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం తొలి ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వ విజయాలను వివరిస్తూ ట్వీట్ చేశారు. రైతు రుణమాఫీ, పంట బోనస్, ఉద్యోగ కల్పన, పెట్టుబడుల్లో ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించింది అని తెలిపారు. మహిళా సంక్షేమ పథకాలైన ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 గ్యాస్ సిలిండర్, కులగణన, పర్యావరణ కేంద్రీకృతమైన పట్టణాభివృద్ధి విధానాల అమలును ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుంటున్నాయని వెల్లడించారు. రైతు సంక్షేమానికి 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, సన్నధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోబోతున్నామని, ఏడాదిలోనే 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీల నిర్మాణం, డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టామని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి, హైదరాబాద్ ప్రగతి, మెట్రో 2వ దశ విస్తరణ, త్రిబుల్-ఆర్ సహా కీలక రోడ్లు, ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకు వెళ్తుందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను పునరుద్ధరించామని, ప్రజా పాలనలో డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని వివరించారు. తనపై తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇలా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది, ఏమేం చేయబోతుందో రేవంత్ రెడ్డి గారు తన ట్వీట్ రూపంలో చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులేమో ఇప్పుడు అసలైన ఆట మొదలైంది గుంపు మేస్త్రి అంటూ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు మీకు ఏడాది సమయం ఇచ్చారు, ఈ రోజుతో ఏడాది పూర్తవుతుంది. ఇక రేపటి నుండి కేసీఆర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారు, ఇక నీకు చుక్కలు చూపిస్తాడు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. మరి చూడాలి, ఏడాది సమయం తీసుకున్న కేసీఆర్ గారు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇకనైనా పాల్గొంటారా? సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పటికీ చాలా సభలలో, చాలా మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో కేసీఆర్ గారిని అసెంబ్లీకి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కూడా కేసీఆర్ గారిని రావాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు కోరారు. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కేసీఆర్ గారిని కలిసి ఆయనకు ఆహ్వాన పత్రాన్ని అందజేయడం జరిగింది. చూడాలి మరి కేసీఆర్ రీఎంట్రీ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందా లేదా, లేక కేసీఆర్ గారు ఇప్పుడే రీఎంట్రీ ఇవ్వకుండా మరికొన్ని రోజుల పాటు సమయం తీసుకుంటాడా, వేచి చూడాలి.